ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరణాత షలోం. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలయ్య గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 11వ వచనం చదువుతున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఎంతోమంది జీవితాలు ఒక నిరాశ నిస్పృహలో ఉండిపోయాయి. కొంతమందిని గురించి ఆలోచించి వారిని దర్శించి వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పే మాటలు వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి స్థితిని తెలియపరుస్తున్నాయి. కొంతమంది అయితే అంటారు, నేను లైఫ్లో ఫెయిల్ అయిపోయాను పాస్టర్ గారు, ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, ఒక కొడుకుగా ఫెయిల్ అయిపోయాను, లేదా ఒక కుమార్తెగా ఫెయిల్ అయిపోయాను, స్టడీలో ఫెయిల్ అయిపోయాను, ఉద్యోగ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయాను, ఒక మంచి బిడ్డగా ఉండలేకపోయాను, ఒక మంచి విశ్వాసిగా బ్రతకడంలో ఫెయిల్ అయిపోయాను, ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా ఫెయిల్ అయిపోయాను, సమాజంలో అందరి చేత చిన్న చూపు చూడబడుతూ ఎవరికి ఉపయోగపడని ఒక నిష్ప్రయోజకుడిగా నేను ఉండిపోయాను, ఒక నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోయాను అని బాధపడుతున్న బ్రదర్స్ సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఐఎమ్ ఏ లోజర్, ఇంక నా బ్రతుకు ఎందుకు, ఏమీ సాధించలేకపోయాను, ఎవరికి ఉపయోగపడలేకపోయాను, ఇంక ఎందుకు నా జీవితం అని ఈరోజు చాలామంది ఒక నిరాశలో, వేదనలో, బాధలలో బ్రతుకుతున్న బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా అలాగే అనుకుంటున్నావేమో. ఐ యామ్ ఫెయిల్యూర్ పర్సన్, ఐ యామ్ ఏ లూజర్, నేను ఓడిపోయాను, నేను నిష్ప్రయోజకుడిని, నేను నిష్ప్రయోజకురాలుని, నా తల్లికి భారం అయిపోయాను, నా తండ్రికి భారం అయిపోయాను, నా ఇంటికి బరువు అయిపోయాను, జీవితంలో సక్సెస్ అవ్వలేకపోయాను, స్టడీ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోయాను, ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వలేకపోయాను, ప్రేమలో విఫలమయ్యాను, ఎన్నోసార్లు దేవుడి విషయంలో కూడా నిలబడలేక, భక్తిలో నిలబడలేక, పరిశుద్ధతలో నిలబడలేక, దేవుడి బిడ్డగా బ్రతకడంలో కూడా ఫెయిల్ అయిపోయాను, ఒక విశ్వాసిగా ఫెయిల్ అయిపోయాను, ఒక సేవకుడిగా ఫెయిల్ అయిపోయాను, ఒక కాపరిగా ఫెయిల్ అయిపోయాను, ఒక భక్తురాలిగా ఫెయిల్ అయిపోయాను. నేను వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నేను నిష్ప్రయోజకుడిని, నేను నిష్ప్రయోజకురాలిని, నా బ్రతికింతే, నేను దొంగని, నేను వ్యభిచారిని, నేను మోసగాడిని, నేను వేషగాడిని, నేను అబద్ధికుడిని, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను చెరదీసేవారు ఎవరు లేరు, ఎందుకొచ్చింది జీవితం అని చీకట్లో గడుపుతున్నావా, ఒంటరిగా గడుపుతున్నావా, మనుషులకు దూరంగా వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మిగిలిపోయావా, నువ్వు ఎవ్వరికి అవసరం లేదనుకుంటున్నావా? ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి బిడ్డలారా. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నువ్వు నిజంగా అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. నీ ఇంట్లో నీకు విలువ లేదేమో, నీ బంధువుల్లో నీకు విలువ లేదేమో, నీ స్నేహితుల్లో నీకు విలువ లేదేమో, చదువులో వెనకబడిపోయి, లైఫ్లో వెనకబడిపోయి, జీవితంలో వెనకబడిపోయి, కుటుంబాన్ని నడపడంలో ఫెయిల్ అయిపోయి, వెనకబడిపోయి ఓ భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నట్లయితే ఓ మంచి మాట చెప్తున్నాను, ఈ లోకానికి నువ్వు పనికిరావేమో, కానీ నా యేసయ్య నిన్నే కోరుకుంటున్నాడు. నువ్వు ఫెయిల్ అయిపోయావేమో జీవితంలో, స్టడీలో ఫెయిల్ అయిపోయిన నిన్నే నా దేవుడు కోరుకుంటున్నాడు. అన్నా నీకు తెలియదన్నా, పాస్టర్ గారు మీకు తెలియదు, ఐఎమ్ యూజ్లెస్,
అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. ఈ ప్రపంచానికి నువ్వు యూజ్లెస్ ఏమో, నీ అన్నవారికి నువ్వు యూజ్లెస్ ఏమో, చివరికి నీకు నువ్వే యూజ్లెస్ అనుకుంటున్నావేమో. కానీ యూజ్లెస్గా ఉన్న నిన్ను యూజ్ఫుల్గా, నిష్ప్రయోజకురాలని పిలువబడుతున్న నిన్నే ప్రయోజకుడుగా, గనుడుగా, గొప్పవారిగా మార్చగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. మనం చదివిన వాక్య భాగం కూడా చూసారా? పౌలయ్య గారు ఒక వ్యక్తిని గురించి ఫిలోమానుకి చెబుతూ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఫిలోమానా, ఓనేసిము అనే ఒక వ్యక్తి పూర్వము ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకుడే, నీకు హాని చేసిన వాడే, ఒకప్పుడు నీ యొద్దే దొంగిలించిన వాడే, నిన్ను నమ్మించి మోసము చేసిన వాడే, ఈ ప్రపంచానికి కూడా వాడు వేస్టే. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు వాడు. కానీ ఒకప్పుడు నిష్ప్రయోజకుడుగా ఉన్న ఒనేసిము ఒక దొంగోడుగా, ఒక పాపిగా, ఒక నమ్మక ద్రోహిగా, దేవుడికి మానవులకి ఉపయోగపడిన ఒక నిష్ప్రయోజకుడిగా ఉన్న ఒనేసిము చెరసాలలో నేనున్నప్పుడు నన్ను కలిశాడు. అతడు చేసిన శిక్షకు, అతను చేసిన పాపానికి ప్రభుత్వం వేసిన శిక్షను బట్టి నన్ను చెరసాలలో అతను కలుసుకున్నాడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఈ ప్రపంచము మార్చలేని ఆ వ్యక్తిని, ఈ లోకంలో ఎవ్వరూ మార్చలేని ఆ వ్యక్తిని, ఆ నిష్ప్రయోజకుణ్ణి దేవుని వాక్యము చేత, ఇదిగో ఆయనకి యేసు ప్రభుని గురించి చెప్పి, దేవుని వాక్యాన్ని చెప్పి, ఇదిగో నేను నా బంధకాల్లో ఉండగా, నేను చెరసాలలో ఉండగా అతన్ని కన్నాను. అంటే ఒక పాపాత్ముడిని పరిశుద్ధుడిగా మార్చాను, అతన్ని రక్షించాను. ఒకప్పుడు వాడెంత వేస్టో ఇప్పుడు అంత బెస్ట్గా మారిపోయాడు. అతడు ఇప్పుడు చాలా చాలా నమ్మకస్తుడిగా మారిపోయాడు. ఫిలోమనా, అతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు చాలా ప్రయోజనకారి అయిపోయాడు. ఆ మాట మరొకసారి నేను చదివినిపిస్తున్నాను చూడండి. ఫిలోమానుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా ఒనేసిము అనేవాడు ఎవరికి ఉపయోగపడిన ఒక యూజ్లెస్ ఫెలో, నిష్ప్రయోజకుడు. కానీ ఎప్పుడైతే పౌలయ్య గారు వాక్యము చేత, సువార్త చేత అతన్ని రక్షించాడో, అతడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఈ ప్రపంచానికే ప్రయోజనకారిగా మారిపోయాడు. దైవజనుడికి ప్రయోజనకారిగా మారిపోయాడు. అంతేకాదు దైవజనుడికి ప్రాణము వంటి వాడైపోయాడు. అంటే అండి 12వ వచనం ఆ మాట చెప్తారు చూడండి. నా ప్రాణము వంటి వాడైనా, అబ్బాబ్బాబ్బా, ఒకప్పుడు పనికిరానివాడు, విలువ లేనోడు, యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో, ఇప్పుడు ఎలా మారిపోయేసా? పౌలయ్య గారు అంటున్నాడు ఫిలోమాను గారితో ఉత్తరములో, ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ప్రయోజనకారయ్యా, ఇప్పుడు చాలా సహకారయ్యా. ఎంతగా అంటే ఇప్పుడు అతను నా ప్రాణం వంటి వాడు, నా ప్రాణం వంటి వాడైన అతన్ని ఇప్పుడు నీ దగ్గర పెడుతున్నాను, నీ చేతుల్లో పెడుతున్నాను. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు గొప్పవాడండి. అతను పరిస్థితులు మార్చేవాడు. నా యేసయ్య చేంజర్, అతను మార్చేవాడండి. యాండి, మారానీళ్లను మధురముగా మార్చినవాడు నా యేసు ప్రభు. నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చినవాడు నజరేయుడైన యేసు. మృతులను సజీవులుగా మార్చినవాడు నజరేయుడైన యేసు.
బలహీనులను బలవంతులుగా మార్చినవాడు నజరేయుడైన యేసు. పనికి రాని వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చువాడు నజరేయుడైన యేసు. ఈరోజు ఈ ప్రపంచానికి నువ్వు నిష్ప్రయోజకురాలువేమో, ఈ ప్రపంచానికి, నీ ఇంటికి నువ్వు నిష్ప్రయోజకుడివేమో. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూడు. ఈ ప్రపంచం ఇప్పుడు దాకా నేను వేస్ట్ ఫెలో అంటున్నారేమో, యూజ్లెస్ ఫెలో అంటున్నారేమో. నిన్ను బెస్ట్గా మార్చేస్తాడు. జీరోలాగా ఉన్న నీ జీవితాన్ని హీరోగా మార్చేస్తాడు. ఎస్, ఒనేసిము నిష్ప్రయోజకుడు ప్రయోజకుడైపోయాడు. దైవుడైనటువంటి పౌలు గారికి ప్రాణం వంటి వాడైపోయాడు.